చేసేది లేక పొత్తిళ్లలో బిడ్డని దాచుకుని ఎక్కడెక్కడో తల దాచుకున్నాను. రోజులు గడిచే కొద్దీ పసిదానికి పట్టడానికి పాలు కూడా దొరకని పరిస్థితి ఎదురయ్యింది. ఆకలి ఒకవైపు, వేదన ఒకవైపు, అయిన వాళ్ల శత్రుత్వం మరొక వైపు. ఎలా బతకాలో పాలుపోని స్థితిలో బిడ్డని చంపుకోలేక నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదని బిడ్డని అనాథ శరణాలయంలో వదిలి వెళ్ళాను బాబు. మళ్ళీ ఆ శరణాలయానికి అమ్మ కోసం వెళ్ళలేదా నువ్వు? వెళ్ళానయ్యా, కాని అప్పటికే శరణాలయాన్ని మూసేసి అందులోని పిల్లల్ని వేరు వేరు శరణాలయాలకి మార్చేశారు అని అన్నారు. అలా అలా నా బిడ్డ ఏమైపోయిందో, ఎక్కడ పెరుగుతుందో తెలియక అన్ని చోట్ల వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చానయ్యా, ఇక్కడి వరకు వచ్చాను. అమ్మా ఆనంద, అమ్మా ఆనంద, అమ్మా ఏడోకమ్మా, ఏడోకు, ఏడవకమ్మా. ఇంతకాలం ఇన్ని కష్టాలు ఎలా అమ్మా భరిస్తూ వచ్చావు? నీకోసం నా ప్రాణాల్ని వదులుకోవడానికి సిద్ధపడ్డానమ్మా. నీకోసం నేను ఏ కష్టాన్నైనా ఎందుకు భరించలేనమ్మా. ఏ తల్లికైనా బిడ్డే కదమ్మా సర్వస్వం. బామ్మగారు, మీరెంతకాలం మీకంటూ ఎవరూ లేక ఎన్ని కష్టాలు